అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం. మన తండ్రి అయిన దేవుని యందును ఆయన కుమారుడైన యేసుక్రీస్తునందును విశ్వాసముంచి జీవించుటే దేవుని చిత్తమై ఉన్నది. యూదులు మరియు మరికొంతమంది దేవునియందు మాత్రమే విశ్వాసముంచి యేసుక్రీస్తునందు విశ్వాసముంచడలేదు. అందుకే వారు మన ప్రభు అయిన యేసుక్రీస్తును సిలువ వేసి చంపారు. మరికొంతమంది యేసుక్రీస్తునందు మాత్రమే విశ్వాసముంచి తండ్రి అయిన దేవుని యందు విశ్వాసముంచడలేదు. ఇలా చేయుట దేవుని నామమును అవమానపరచుటే. ఇది దేవుని వాక్యమునకు విరుద్ధమైన క్రియలు. తండ్రిని కుమారుని అంగీకరించి విశ్వాసముంచితేనే నిత్యజీవమునకు వారసులమవుతాం. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ప్రభువా, నిత్యజీవమునకు వారసులగునట్లు మీ యందును తండ్రి యందును విశ్వాసముంచినట్లు అనుగ్రహించమని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీ కొందనాలు తండ్రి. ఈ యొక్క లోకములో మా హృదయములు కలవరపడనీయకుండా ఉండాలంటే దేవుని యందును మీ యందును విశ్వాసం ఉంచాలని మాకు నేర్పించారు. ప్రభువా, తండ్రివైన నిన్నును మా రక్షకుడైన నిన్నును అనుదినము స్తుతించుకుంటూ అనుదినము విశ్వాసముంచి ఆ విశ్వాసయాత్రలో ముందుకు వెళ్లే భాగ్యం మాకు దయచేయమని, సంతోషకరమైన ఆనందకరమైన జీవితములను మాకు అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడేండునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.